మర్రింపుల ఈడ వారేసేది కానీ ఇది ఎవరు చేసిర్రు టీఎన్జే చేసిండు గమనాయన ముఖ్యమంత్రి టీఎన్జే చేసిండు కానీ ఎవరు చేయలేదు అంత టీఎన్జే నుంచే అయింది ఇది వినాయక సాగర్ పెద్దగా పెడుతున్నారు వినాయక సాగర్ ఆయన కాడికించి పెద్దగా పెడుతున్నారా అప్పటి సంది ఇక ఆడికి ఒకటి అవుతుంది లేకుంటే ఇక్కడిక్కడనే వేసుకుందాం బావులలో ఆడిడే వేసుకుందాం లేకుంటే గణేశుని పెట్టి ఇక్కడనే గణేశుని పెట్టి ఇక్కడనే వేసుకుందాము. అన్న మీది ఊరేనా? ఏం పేరేనా అన్న? జక్క భిక్షపతి. అన్న నీ పేరేంది? దూరాల సత్తయ్య. ఈ సత్తన్న ఈ అన్న పేరు భిక్షపతి. అన్న నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా నడుస్తుండే బలపూర్ల వినాయకుడు? చిన్నగా పెట్టి గిరకబాయిలు వేసేసి వద్దురా అంట. అన్న ఈ లడ్డు వేలం ఉంటుండే అప్పుడు కూడా 30 ఏళ్ళ కిందట లేదు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అది లడ్డు వేలం పెట్టి మంచిగా జోరుదారుగా చేసి ఊరంతా మస్తు దేవిలేపు చేస్తుండ్రంట. సంతోషమే. నీకు ఎన్నేళ్ళు ఉంటాయి అన్న? వయసు ఎంత ఉంటది ఇప్పుడు? 65-70 ఉంటాయి అంట ఈ అన్నకు వయసు. కానీ ఈ అన్న చిన్నగా ఉన్నప్పుడు వినాయక సాగర్ దాకా పోవుడు వచ్చుడు అనే కథ లేదు. మామూలుగా ఈడ చిన్నగా విగ్రహం పెడదురు గిరకబాయి లేద్దుము అని చెప్తున్నాడు. అగో ఈడ కూడా అక్క మంచిగా మంగళారతులు పట్టుకొని స్వామి వస్తున్నాడా అని. అమ్మ నమస్తే. ఎడికేంచి మీరంతా? బలపురలు. మళ్ళీ పిల్లలని అందరినీ పిలుచుకున్నారా ఈ పండుగ కంట? దసరాకు మామూలుగా అందరూ ఆడపిల్లలను మగపిల్లలను ఎక్కడున్నావు కానీ ఇంటికి వస్తారంటారు, కానీ బాలపురాలు అందరు ఇడికే అంటారు కదా. మీరు ఎక్కడ ఇచ్చిండ్రు బెట్ట నిన్ను? ఎల్బీ నగర్కి వచ్చారు. మరి మీ అత్తగారు వాళ్ళని తీసుకొని రావద్దా పాపం? పాపం నిన్ననే నిమజ్జనం అయింది, వాళ్ళందరూ అలసిపోయినారు. అయినా సరే మా అమ్మగారి ఇంటికి అనగానే ఆడపిల్లలకు హుషారు వస్తుంది, దెబ్బకి వచ్చేసింది బిడ్డ. ఏం పేర్రా? పిల్లలను తీసుకొచ్చినావా? మరి ఎప్పుడైంది పెళ్ళి? 3 ఇయర్స్. మంచిగా ఏమైనా మొక్కుకున్నావా మరి? గిత్తకు బాలగణేశుడినే మొక్కుకున్నావా? చూడండి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అందరు పిల్లలను మొక్కుకుంటున్నారు, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కావాలని మొక్కుకుంటున్నారు. అమ్మ మీరు ఎప్పుడన్నా మొక్కుకున్నది అన్నీ జరిగినాయా మీకు? ఎంతమంది పిల్లలు? ఒక బిడ్డ? 2 కొడుకులు 1 బిడ్డ. గల్లీల లడ్డు కొనుక్కున్నాక వాళ్ళ బిడ్డ పెళ్ళి అయిందంట. ప్రతి సంవత్సరం వెళ్తాం గణపతి కాడ. అమ్మ మామూలుగా ఇక్కడ ఇంటి ముందటికి వస్తే నేనా వెళ్తాం అక్కడ. నీ పేరు ఏందక్క? అన్న పేరు? ఎం శ్రీనివాస్. అన్నోళ్ళ ఇంటికాడ అక్షరనా నీ పేరు? అఖిల కూడా వచ్చింది అత్తగారి ఇంటికించి. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? ఏం కథ? ఆడ కనబడతావు ఈడ కనబడతావు. నన్ను చూసుకుంటే తిరిగితే నా ఏంటి ఉండాలి కానీ వస్తున్నావేమో మెల్లగింటికి పోయి. ఏం తినలే, నీకు తినబెడదామని నిన్ను దోలాడుతున్నా. నేను తిని తిరుగుతున్నా. 11 రోజులు సేవ చేసిన. పోయినసారి అనుకున్నా మొక్క అనుకున్నా. ఏమని ఎవరిదైనా పెళ్లి చేసినావా ఏందక్క? ఇక అనుకున్నా నా కొడుకు బాగా లేకుండే మొక్కినా అనుకున్నా. నా కొడుకు మంచిగా అయ్యిండు, డ్యూటీ చేస్తుండు. ఈసారి మంచిగా అయ్యిండు, మంచిగా అయ్యిండు. సేవ చేసుకాడికి వచ్చినాం, పూజ చేయించిన. మీ ఇల్లు ఎక్కడక్క? అదే నేను అనలేదు అక్క మెల్లగా ఇంటికి పోయిన ఏం తాగలేదు. పులిహోరనే తీసుకుపోయినా ఆడ పెట్టినా, ఇంకేం రాలేదు. షుగర్ గోల్ వేసుకున్నా. షుగర్ పేషెంట్ మరి ఏమైనా దీని వేసుకుంటారా? అట్లనే వేసుకుంటారా? ఏం కాదు. దేవుడు ఇదే దేవుడు నిన్ను తినకుంటే వేసుకోమన్నాడా పాపం గణేశుడి పేరు మీద? మళ్ళీ అట్లా దేవుడు అట్లా కూడా బదనామే. ఏం కాదు, మాకు దేవుడు ఉన్నంత వరకు మన కొంట్లో దేవుడు ఉండే ఏం కాదు. నాకు దేవుని మీద భక్తితో, దేవుని మీద భక్తితో 5 గంటలకు వరకు 5 గంటల దాకా ఉంటావా? 5 గంటలకు వచ్చినా రాత్రి 10:30 వరకు ఉన్నాం. సాయంత్రం 5 గంటలకు వస్తాము, రాత్రి 10:30 వరకు. ఇప్పుడు శోభయాత్ర 20 మంది దాకా ఆ ట్యాంక్ బండ్ దాకా వస్తా. బావ ఏం చేస్తాడక్క? వాటర్ ఇస్తాడు. ఊర్లో సప్లై అయింది, వాటర్ ఇప్పబోతాడు. ఈమె మొత్తం ఊరంతా చుట్టూ తిరుగుతున్నది. ఈ రోజు నీళ్ళు ఎడిచిండా బావ? నిన్ను చూసుకుంటే నీ వెంట తిరుగుతున్నా. వెనక తిరగాడు ఆయన, నేను ఆయన వెనక తిరగా. వీళ్ళు ఎవరికి తిరగరు, ఎవరికొవరు తిరగరు. ఎవరి పని వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. మరి ఏమన్నా వండిన మా బావకి ఇట్టే తిరుగుతున్నా. వండినా పూరి చేసిన, పూరిలా టమాటా కూర. పొద్దునే పూరి కూడా వేసిందంటే అక్క. నైట్ అంతా నిద్ర రాలే. మా గణేష్ ఇట్లా తీసేసి ఇవాళ తీసుకుపోతున్నా. నైట్ అంతా వండుకోలే, కంటికి నిద్ర పోలే ఈ రోజు అయితే. నేను ఇప్పుడు ఇవి నేను ఎత్తి మీద వేసుకోనికనా గణేష్ మీద వేయనికని ఏం చెప్పే? ఎందుకంటే దీని జుట్టులోనే ఎక్కువ ఉన్నాయి మొత్తము. అక్క బాగున్నావా? ఏం పేరు అక్క నీ పేరు? లలిత. లలిత అక్క, ఎట్లా అనిపిస్తుంది మీ ఊళ్ళకించి వినాయకుడు మంచిగా జోరుదారు? గణేశుడే మాది బాలపురం గణేశుడు అంటే ఎంత పెద్ద పేరు వెళ్ళింది మాకు. నీ పేరు ఏందక్క? ఎక్కడ వెళ్ళింది? శోభమ్మనా? నా పేరు లలిత.
లలిత అక్క ఈ అక్క పేరు. అక్క మీరు ఎప్పుడన్నా మరి వినాయకుని లడ్డు పాట పాడినరా? పాట చెప్తే మనం లడ్డు పాట అంటున్నా నేను. పాట చెప్తే పాడు బతుకమ్మ పాట నాకు కూడా బాగానే వచ్చు, కానీ లడ్డు పాట అంటే తమ్ముడు నీ పేరేం పేరు? దాచేపల్లి దేవేందర్ గుప్తా, ప్రముఖ తెలంగాణ రచయితను. V6 వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మంచిది చేస్తే చేసినావు, కానీ ఈ గజ్జలేంది డోలేంది? మాది భజన మండలి ఉంటదమ్మా, సకల దేవతల భజన మండలి కొత్తపేట గ్రూప్ వారిచే ఇక్కడికి వచ్చాము. మేము కూడా ఇక్కడ మేము కూడా కవరేజ్ చేయాలి కదా, మాది కూడా చిన్న ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. ఏం పేరు ధనరాజు అన్న? ఏ గలికుంటాను? చంద్రాయన్ గుట్టకుంటావు. ఈడన్నా సేవకు వచ్చిన భజన సూపర్ ఉంటదా అని చూడని అవతల బంధుకు ఒకసారి ఓదాం పండి. బాలపురే ఏం చేస్తున్నావు? ఏం కథ? ఎన్న పని చేసినావన్నా? ఫిట్టర్ డ్యూటీ చేసినావు. ఏ డిపార్ట్మెంట్ అన్నా? ఫిట్టర్ PWDలో పని చేసినావా? నేను ఫిట్టర్ పని చేసిన అంటున్నావా అనుకుంటున్నా. అన్న ఎట్లా అనిపిస్తుంది మీ ఊర్లోకించి ఇట్లా వినాయకుడు మంచిగా ఇంటి ముందుకెంచి పోతుంటే? చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమైనా మొక్కుతారా అన్న మీరు? బాగున్నావా అక్క? ఇక్కడ వాళ్ళేనా మీరు? బాలపురం వాళ్ళేనా? సొంతం బాలపురం. అమ్మగారా అత్తగారా? అత్తగారు. ఎన్నేళ్ళు అయింది అక్క నీకు పెళ్ళి అయ్యి? 40 ఏళ్ళు వచ్చింది. ఈడనే అక్క నువ్వు పెళ్లి చేసుకొని ఊరికి వచ్చినప్పుడు వినాయకుని లడ్డు బేరం ఉంటుండే నా? లడ్డు వేలం పాట అప్పుడు తక్కువ ఉండే. నువ్వు వచ్చినప్పుడు లేదు అక్క? నువ్వు వచ్చినప్పుడు ఉండేనా వినాయకుని లడ్డు పాట ఉంటుండేనా? లేదు, ఇప్పుడు ఉంటుంది. అక్క నీకెన్నేళ్ళు అయింది పెళ్ళయి? నువ్వు బాలపురం కోడలువా బిడ్డవా? బిడ్డని ఇచ్చిన వాళ్ళు కూడా చుట్టాలు ముద్దుగా వచ్చింది చూడనికి. ఎవరింటికి వచ్చిన అక్క? పంతంగి. నీది కూడా పంతంగినే? మీ అత్తగారు బాలపురం. మీ అత్తగారు అమ్మగారు అక్క? అలియాబాద్ అమ్మగారు. అక్క నిన్ను ఇచ్చి ఎన్నేళ్ళు అయింది ఇక్కడికి? అక్క నువ్వు ఉన్నప్పుడు ఎట్లుండే బాలపూర్ లడ్డు వినాయకుడు ఎంత ఉంటుండే? ఏడేద్దురు అక్క అప్పుడు? అప్పట్లోనేమో మొత్తం చెర్లనే ఎద్దురు అంటే, ఇప్పుడేమో వినాయక నిమజ్జనము, వినాయక సాగర్ అయిన తర్వాత నిమజ్జనం ఆడికి తీసుకుపోయి వేస్తున్నారు.